నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అదేవిధంగా రాశి ఫలితాలతో పాటు నక్షత్ర ఫలితాలు కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళా జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈనాటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాసం శుక్లపక్షం సోమవారం. ఈ రోజున సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 దాకా ఉంది. తిథి సప్తమి ఉదయం 7:55 వరకు, నక్షత్రం స్వాతి ఉదయం 8:33 వరకు ఉంది. ఇక యోగాలు శుక్ల సాయంత్రం 4:26 వరకు, కరణము వణిజ ఉదయం 7:55 వరకు, తర్వాత విష్టి రాత్రి 8:48 వరకు ఉన్నాయి. రాహుకాలం ఉదయం 7:34 నుంచి 9:10 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుంచి 3:32 వరకు, యమగండం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:47 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 వరకు, అలాగే మధ్యాహ్నం 3:20 నుంచి తిరిగి సాయంత్రం 4:11 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజాము 1:08 నుంచి 2:53 వరకు, వర్జం మధ్యాహ్నం 2:40 నుంచి సాయంత్రం 4:24 వరకు ఉంది. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి రాశి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి ఏదో చూస్తూ ఉంటారు. కాబట్టి ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున అంటే మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు కూడా అశ్వని, భరణి, కృత్తి 1వ పాదం దాకా ఉంటాయి. అయితే వారికి ఈ రోజున సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. అలాగే కీర్తి ప్రతిష్టలతో పాటుగా గౌరవం, సన్మానం, ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఇవాళ భావించవచ్చు. ఇక నక్షత్రాల విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున అశ్వని వారికి ముఖ్యంగా ఉదయం అంటే పగలు ముందరే అంటే 8:30 లోపలే వాళ్ళకి ఏదైనా కార్యక్రమాల విషయంలో అనుకున్నవి సాధించుకోవడానికి అనుకూలత ఉంది. కానీ ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీలైతే ఏదైనా తిలలతో కూడిన మనకి సువర్ణం దానం చేయడం వల్ల ఆ సమస్యని వాళ్ళు అధిగమించవచ్చు. దాన్ని మానసికంగా కూడా దానాలు ఇవ్వచ్చు అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ రకంగా అశ్వని వాళ్ళకి. ఇక భరణి నక్షత్రం వాళ్ళకి కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి పగలు అంటే పొద్దున్న చేస్తున్న కార్యక్రమాల్లో అనుకోని వైరుధ్యాలు, అనుకోని కలహాలు, కార్యంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా తర్వాత ఉదయం దాటిన దగ్గర నుంచి మిగిలిన రోజంతా కూడా వీళ్ళకి అనుకున్న కార్యక్రమాలని చక్కగా నిర్వర్తించుకోవడం, అంతేకాకుండా పెద్దల్ని కలవడం, గౌరవ మర్యాదలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఇక కృత్తిక 1వ పాదం కూడా మనం అశ్వినిలో అది మేషరాశిలోకి వస్తాను అనుకున్నాం. కాబట్టి కృత్తిక నక్షత్రం వాళ్ళకు కూడా ఉదయం అంటే సగభాగంలో వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా క్షేమం, ఆరోగ్యం, ఇష్టకార్యసిద్ధి మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన రోజంతా కూడా వీళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకొని ఆటంకాలు లాంటివి అంటే మాట వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ వీలైతే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఏదైనా ఉప్పు దానం చేయడం లాంటిది అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేదా మానసికంగా దాన్ని దానం చేసినా బాగానే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ రాశి ఫలితాల్లో అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి వాళ్ళకి సంబంధించింది ఫలితాలు ఈ రకంగా ఉంటాయి. అలాగే తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి అంటే కృత్తికలో 3 పాదాలు, దీంతో పాటుగా రోహిణి 4, తర్వాత మృగశిరలో 2 పాదాలు, ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలన్నీ సానుకూలంగా ముందుకు వెళ్ళే రోజుగా భావించవచ్చు. అంతేకాకుండా సంఘంలో ప్రతిష్ట పెరగడం, అలాగే స్వస్థానానికి వెళ్ళే అవకాశాలు, ఇష్టమైన కార్యక్రమాలు ఆశించిన రీతిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభ రాశిలోకి వచ్చిన ఈ కృత్తిక నక్షత్రం దానికి సంబంధించిన నక్షత్ర ఫలితాలు కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఈ రోజున ఉదయం దాకా
ఇష్టకార్య సిద్ధి, అనుకున్న కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ తర్వాత మాత్రం వచ్చే దాని ప్రకారం తీసుకున్నట్లయితే కొంత కార్యక్రమాల్లో ఆటంకాలు లాంటివి, ఇబ్బందులు మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో అవసరమైతే దానం ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వగలిగితే డైరెక్ట్గా, లేకపోతే మానసికంగా అయినా సరే ఉప్పు దానం ఇచ్చినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఇక తర్వాత రోహిణి నక్షత్రం 4 పాదాలు కూడా మనం దీంట్లోకే వస్తాయి, వృషభ రాశిలోకి. రోహిణి నక్షత్రం వాళ్ళ గురించి మనం కనుక తీసుకున్నట్లయితే ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున విషయాలు కొంత కారణం లేకుండా ఇతరులతో మాట విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా, అకారణంగా శారీరక బాధ, శ్రమలకు అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం దాటిన దగ్గర నుంచి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. ఇష్టకార్య సిద్ధి, ఆ ధనలాభం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఇక మృగశిర 2 పాదాలు కూడా వాళ్ళ గురించి తీసుకున్నట్లయితే వీళ్ళకి ఈ రోజున ఆదాయ విషయాలు ఒకటి అనుకూలంగా ఉంటాయి. ఆశించిన కార్యక్రమాల్లో వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మధ్యాహ్నం నుంచి వీళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు, అలాగే అనుకోని కలహాలకు అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత మౌనం పాటిస్తూ ఇబ్బందులు లేకుండా, ఇతరులతో అపార్థాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. తదుపరి రాశి అనేటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశి వారికి ఈ రోజున తీసుకుంటే వీళ్ళకి వచ్చే నక్షత్రాలు ముందు తీసుకుంటే మృగశిరలో మిగిలిన 2 పాదాలు, తర్వాత ఆరుద్ర 4 పాదాలు, పునరుస్ 3 పాదాలు. అయితే వీళ్ళకి ఈ రోజున మనసు కొంచెం చాంచల్యంగా ఉంటుంది, తెలియని ఆందోళన, మనసు కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే పరిస్థితులు లాంటివి, అంటే అలాంటి చికాకుల్లా ఉంటాయి ఇవాళ. అంటే వాటిని అధిగమించేట్టుగా వీళ్ళు కొంచెం వ్యాయామ ప్రాణాయామాలు చేయడం అనేది మంచిది. ఇక దాంతోపాటుగా మిథున రాశి వాళ్ళకి నక్షత్ర రీత్యా కూడా మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ఆర్థికంగా బాగుంటుంది. అలాగే కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకుంటారు. కానీ మధ్యాహ్నం నుంచి తీసుకున్నట్లయితే అలాంటి కార్యక్రమాల్లో ఏదోటి అనుకోకుండా ఆటంకాలు రావడం, ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు రావడం, దానివల్ల శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ తర్వాత వచ్చే మనం ఆరుద్ర నక్షత్రం విషయం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇవాళ ఉదయం కొంచెం శిరోవేదనలాగా కొంత చేస్తున్న కార్యక్రమాల మీద ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దాన్ని దాటుతూ తప్పనిసరిగా మధ్యాహ్నానికి వీళ్ళు చేసుకునే ప్రతి కార్యక్రమంలో కూడా ధనాదాయం బాగుంటుంది, ఇష్టకార్య సిద్ధి జరుగుతుంది, ఆశించిన ఫలితాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఇక పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వాళ్ళకు కూడా ఈ రోజును తీసుకున్నట్లయితే పొద్దున్న సాహస కార్యక్రమాలు చేయడం మీద వీళ్ళకి ఆసక్తి ఉంటుంది. కష్టం మీద కార్యక్రమాలను నిర్వర్తించుకుంటారు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ ఆ తర్వాత వాళ్ళకి మధ్యాహ్నం నుంచి తీసుకున్నట్లయితే చేస్తున్న పనులలో తెలియని అశాంతి, మనసు కొంత చికాకులుగా ఉండడం లాంటిది. తర్వాత సమయానికి ఆహార స్వీకరణ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో ఎక్కువ జాగరూకత వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ వీళ్ళు ఏదైనా తోటకూర లాంటి దానం ఇవ్వడం అనేది మంచిది, లేదా మానసికంగా దానం ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడంతా కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఏంటంటే పునరుసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అన్నీ కలిపి మనం ఇది కర్కాటక రాశిగా తీసుకుంటాము. వీళ్ళకి కొంత ఈ రోజున తెలియని భయం, హృదయాందోళన, ఏదో తెలియని భీతి, అంటే పనులలో ఏదో రకమైన ఆటంకాల్లో అనిపించి కొంచెం మనసు చికాగ్గా అనిపించవచ్చు. వాటిని అధిగమించడానికి వీళ్ళంతవరకు భయాన్ని అధిగమించడానికి ఏదైనా హనుమాన్ చాలీసా లాంటిది వినడం, మనసుని స్థిమితపరుచుకునేట్టుగా ఉండడం, అకారణ కలతకి దూరంగా ఉండేట్టుగా ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి అవసరం అవుతుంది. అలాగే పునరుసు నక్షత్రం వాళ్ళకి ఇవాళ అంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా ముఖ్యమైన విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన, అంటే శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా నేత్రానికి సంబంధించి కూడా కొంత కళ్ళకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సమయానికి ఆహారం, నిద్ర విషయంలో కూడా. ఇక తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి నక్షత్రఫలం తీసుకున్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటారు, కష్టం మీద నిర్వర్తించుకొని కూడా మిశ్రమ ఫలితాలు పొందుతారు. సత్కథా శ్రవణం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చిన ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నక్షత్రఫలంగా ఈ రోజున వాళ్ళకి ఉదయం సమయంలో అయితే కార్యక్రమాల్లో చిన్న ఆటంకాలు, యుద్ధభీతి లాంటివి ఉన్నా ఆ తర్వాత సమయంలో సత్కథ, మంచి విషయాలు, సాహిత్య గోష్ఠి, కళాప్రీతి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ 3 నక్షత్రాలకి ఈ నక్షత్ర ఫలితాలు. మా సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం తీసుకున్నట్లయితే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు,
ఉత్తర 1వ పాదాన్ని కలిపి మనం సింహరాశిలోకే తీసుకుంటాం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున పరాక్రమం పెరుగుతుంది, వ్యక్తులు మిత్రులను కలుస్తారు, ఆనందదాయకంగా ఉంటుంది, ధనం ఆదాయం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని అనుకోవచ్చు. అలాగే వీళ్ళకి సంబంధించిన ఈ యొక్క నక్షత్రాలు తీసుకున్నట్లయితే నక్షత్ర ఫలితాల్లో మఖవారికి ఈ రోజున పొద్దున్న ఉదయం కార్యక్రమాలని సానుకూలంగా చేసుకుంటారు, తలబెట్టిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి, ఎవరినన్నా కలవడానికి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. కానీ తర్వాత మధ్యాహ్నం నుంచి మాత్రం వీళ్ళు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏదైనా ఒక రకమైన యుద్ధ వాతావరణంలాగా అనుకోని చికాకులు లాంటివి ఆటంకాలు ఎదురవడం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా తెల్లలతో కూడిన సువర్ణ దానం ఇస్తున్నట్టుగా మానసికంగా భావించినా బాగుంటుంది. ఇక ఆ తర్వాత ఈ మఖతో పాటుగా పుబ్బ నక్షత్రం కూడా 4 పాదాలు ఇందులోకి వస్తాయి. కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం అనుకూలంగా ఉంది. ఏదన్నా కార్యక్రమాలు చేపట్టినా కూడా చక్కగా ముందుకు పెడతాయి, ఇతరులు సహకరిస్తారు, ధనలాభం బాగుంటుంది, మంచి వ్యక్తుల్ని కలుస్తారు. ఇక ఆ తర్వాత ఉత్తర నక్షత్రం వాళ్ళకి ముందు ఇష్టకార్య సిద్ధి వాటన్నిటికీ ఆస్కారం ఉన్నప్పటికీ ఉదయం తర్వాత నుంచి కూడా వచ్చే దాంట్లో అనుకోని కలహాలు అంటే అవతల వ్యక్తులతో కారణం లేని అపవాదులు మొదలైన వాటికి కారణం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ అలాంటి అపవాదులకి చికాకులకి దూరంగా ఉంటూ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఉప్పు దానం చేసినట్లయితే మానసికంగానైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆదాయం విషయంలో కానీ వ్యక్తులతో మాట్లాడే విషయంలో కానీ కొన్ని ఆటంకాలు లాంటివి ఏర్పడడం, లేకపోతే అంటే రావాల్సిన ధనాదాయంలో ఇబ్బందులు, తర్వాత సమయానికి చేద్దాం అనుకున్న కార్యక్రమంలో ఏదో ఒక అనుకోని ఇబ్బందుల వల్ల కొంత చికాకులు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు ప్లానింగ్ మంచిగా పెట్టుకుని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఇక దాంతోపాటుగా వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం అనేది కూడా దీంట్లోకి వీళ్ళకి సంబంధించిన దాంట్లోకి వస్తుంది. కాబట్టి వీళ్ళంతవరకు ఈ నక్షత్రం వాళ్ళు ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో ఇతరులతో ఏ రకమైన చికాకులు లేకుండా, అనుకోకుండా అపవాదులు రాకుండా ఇలాంటి వాటికి దూరంగా ఉండడం, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది చాలా అవసరం. ఇక దాని తర్వాత మనం తీసుకున్నట్లయితే తర్వాత దీంట్లోకి వచ్చేది మనం హస్త కూడా అనుకున్నాం. కాబట్టి ఈ హస్త నక్షత్రం 4 పాదాల వాళ్ళు కూడా ఉదయం అంటే పొద్దున సమయంలో మాత్రం కార్యక్రమాల్లో ఏదైనా ఇబ్బందులుండి కార్య ఆటంకాలు ఉన్నప్పటికీ తర్వాత నుంచి మాత్రం కార్యక్రమాలన్నీ కూడా చాలా సులువుగా ముందుకు వెళ్ళిపోతాయి. అలాగే ధనాదాయం బాగుంటుంది, ఇష్టకార్య సిద్ధి బాగుంటుంది. ఇక దాని తర్వాత మనం ఈ చిత్తా నక్షత్రంలో మొదటి 2 పాదాలు కూడా దీంట్లోకి వస్తాయి. కాబట్టి ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకు కూడా ధనాదాయం విషయంలో కానీ లేకపోతే వ్యాపార వ్యవహారాలు కానీ ఉదయం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత రాను దాంట్లో ఏదైనా చేస్తున్న దాంట్లో అనుకోని కార్యాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు అలాంటి ఆటంకాలు లేకుండా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి ఈ రోజున అనుకూలత బాగుంది, మిత్రులను కలుస్తారు, ధనాదాయం బాగుంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది. అలాగే వీళ్ళకి సంబంధించి ఈ యొక్క నక్షత్ర ఫలితాలు కూడా తీసుకున్నట్లయితే నక్షత్రాల విషయంలో వీళ్ళకి కొంతవరకు ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలకి ఆస్కారం ఉన్న రీత్యా మాటల వల్ల కానీ లేకపోతే శారీరకంగా ఏదైనా అనారోగ్య సూచనలకు అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని చక్కగా అధిగమిస్తారు. ఆ తర్వాత తీసుకుంటే స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇవాళ ధనాదాయం బాగుంటుంది. తర్వాత ఏదన్నా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇష్టకార్య సిద్ధి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, చక్కగా మాట్లాడి పనులు నెరవేర్చుకుంటారు. ఇక ఆ తర్వాత విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ రోజున ఉదయం సాహసంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు. అలాగే మంచి కథా కాలక్షేపాలు అంటే సత్కథలు వినడం మొదలైన వాటికి గురువుల్ని కలవడం మొదలైన అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం మధ్యాహ్నం నుంచి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. కంటికి సంబంధించి కానీ తలకి సంబంధించి కానీ అంటే తలనొప్పి ఇలాంటి వాటికి వేళకి సంబంధించి భోజనం చేయడం విషయాల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత ఉంటుంది. మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున నిద్రలేమి అంటే నిద్ర తక్కువగా ఉండడం, తర్వాత అనుకోని ద్వేషం అంటే బంధువులతో అనుకోని వైరి అలాంటి వాటికి అవకాశం, ఆకస్మిక ధన వ్యయాలకి ఆస్కారం ఉంది.
కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడా కూడా సమస్య రాకుండా ప్రణాళికాపరంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే దీంట్లోకి వచ్చే నక్షత్రాల్లో మనం విశాఖ నక్షత్రం 4వ పాదం చెప్పాం. అలాగే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున సమస్యలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మనస్తాపానికి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా, ఆరోగ్య రీత్యా, మానసికంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు ముందుకెళ్ళాలి. తర్వాత అనురాధ నక్షత్రం వీళ్ళకి సాహిత్యం, గోష్ఠి, కళాప్రీతి మొదలైన వాటికి అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. పనులు అప్రయత్నంగానే వీళ్ళకి అయిపోయే అవకాశం ఉంది ఉదయం. తర్వాత మధ్యాహ్నం నుంచి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి పనులు చేసినప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి కష్టం మీద పనులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉదయం పనులు ఇబ్బందులకి అవకాశం ఉన్న మధ్యాహ్నం నుంచి అనుకూలత బాగుంది. ఆశించిన పనులు ఆకస్మికంగా వీళ్ళకి జరగడం అనేది, మంచి వ్యక్తుల్ని కలవడం, మంచి వ్యక్తులు వీళ్ళకి సహకరించడం, ధనవృద్ధి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఈ ధనుర్రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాల్లోనూ లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు, మంచి వార్తలు అందుకుంటారు. మిత్రులతో కలిసి ఈ రోజును చక్కగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే వీళ్ళకి నక్షత్ర రీత్యా తీసుకున్నప్పుడు ఈ మూల నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉదయం కన్నా మధ్యాహ్నం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అకారణ కలహాలు, కారణం లేకుండా తగాదాల్లోకి వీళ్ళు ఇది అయ్యే అవకాశం ఉంది కాబట్టి మాట పట్టింపులు లేకుండా అలాంటి వాటికి దూరంగా ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాల్సి వస్తే, ఏదైనా వెళ్ళవలసిన అవకాశం ఉన్నా అప్పుడు మానసికంగానైనా సరే వీళ్ళు తెలలు, నువ్వులు లాంటివి, తెలలతో కూడిన సువర్ణ లాంటివి దానం చేసినట్టుగా మానసిక భావన చేయడం వల్ల సమస్యని అధిగమించవచ్చు. మనశ్శాంతి అనేది బాగుంటుంది. ఇక మూల తర్వాత పూర్వషాఢ నక్షత్రం వాళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం చాలా అనుకూలంగా ఉంది. కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకోగలుగుతారు. ఆశించిన రీతిలో ముందుకు పెడతారు. పెద్దల సహకారం బాగుంటుంది. ఏదైతే అనుకున్న కార్యక్రమం మొదలు పెడతారో అది సునాయాసంగా అవుతూ ముందుకెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఆ తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం వీళ్ళకి ఉదయం అనుకూలంగా ఉంది, ఇష్టకార్య సిద్ధి మొదలైన వాటికి. కానీ తర్వాత మధ్యాహ్నం నుంచి మాత్రం కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు, చేద్దాం అనుకున్న పనిలో ఏదో రకమైన ప్రయత్న కార్యాల్లో భంగాలు లాంటివి రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు ప్లానింగ్ సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన లాభాలు పొందుతారు. మానసికంగా బాగుంటుంది. కష్టపడి ఆశించిన వాటిని అందుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఇందులోకి వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకు కూడా ఫలితాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ వాళ్ళకి ఈ రోజున అనుకూలత విషయంలో ఉదయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి. తర్వాత దీంట్లో శ్రవణ నక్షత్రం 4 పాదాలు కూడా వస్తాయి కాబట్టి శ్రవణ నక్షత్రం వాళ్ళకి అనుకూలత బాగుంది, ఇష్టకార్య సిద్ధి, అలాగే ధనలాభం కూడా బాగుంది. ఇక దాని తర్వాత మనం ధనిష్ట నక్షత్రం 2 పాదాలు కూడా ఇందులోకి వస్తాయి కాబట్టి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఉదయం అనుకూలంగా ఉన్న మధ్యాహ్నం నుంచి కార్యక్రమాల్లో ఏదన్నా ఆటంకాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ఆటంకాలను అధిగమిస్తూ వీలైతే ఏదైనా బెల్లం దానం ఇచ్చినట్టుగా మానసికంగా భావం చేస్తూ ముందుకెళ్ళినా సమస్యను అధిగమిస్తూ వాళ్ళు ముందుకెళ్ళచ్చు. కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి మనం ధనిష్ట మిగిలిన 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వస్తాయి వీళ్ళకి. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ రోజున సంతానంతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే ప్రయాణాల్లో ఆటంకాలు కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలి. అయితే అదే రకంగా వీళ్ళకి ఈ నక్షత్ర రీత్యా వీళ్ళ ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ శతభిషం అంటే ధనిష్ట మిగిలిన పాదాలు కూడా ఇందులోకి వస్తాయి అనుకున్నాం కదా, 3-4 పాదాలు. వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమాల విషయంలో సరైన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళకపోతే శారీరకంగా అనారోగ్య భావనలు, దానివల్ల వస్తు వ్యయాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త తీసుకోవాలి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్టకార్య సిద్ధి, యుక్తి, వ్యాపార వ్యవహారాలు అనుకూలతని సిద్ధింపజేస్తున్నాయి. ఇక పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కొంత ఉదయం అనుకూలంగా ఉన్న మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ మధ్యాహ్నం నుంచి అంటే ఉదయం దాటిన దగ్గర నుంచి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత మనస్తాపం, ఆశించిన విధంగా ముందుకు వెళ్ళటం లేదనే ఒక రకమైన వేదన మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే సమయానికి నిద్ర, ఆహారం అనే విషయాల్లో
కొంత ఆటంకాలకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఏదైనా తోటకూర లాంటి దానం చేసినట్టుగా మానసికంగా భావన చేసినట్లయితే తప్పనిసరిగా సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి దాంట్లో మనకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు కూడా దీంట్లోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల విషయంలో కానీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ వీలైనంత జాగ్రత్త తీసుకోవాలి. త్రిప్పట, అలసట మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత కరెక్ట్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ యొక్క నక్షత్రాల రీత్యా తీసుకున్నా కూడా ఈ పూర్వభద్ర వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ, మనసుకు సంబంధించి కానీ చికాకులను అధిగమించే విధంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ పూర్వభద్ర 2, 3, 4 పాదాలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఉత్తరాభద్ర నక్షత్రం, పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు, అలాగే ఇప్పుడు ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 1, 2, 3, 4 పాదాలు దీంట్లోకే వస్తాయి. మనకి మీనరాశిలోకి వీళ్ళు కార్యక్రమాలన్నింటిలోనూ మిశ్రమ ఫలితాలను పొందుతూ ముందుకు పెడతారు. ఇవాళ మొత్తానికి కొంత ధనలాభం అయితే కనబడుతుంది, కానీ వీలైనంత వరకు సాహస కార్యాలు మొదలైనవి చేయడం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక చివరిది రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు ఇందులోకి వస్తారు. వీళ్ళకి ఉదయం కన్నా కూడా మధ్యాహ్నం నుంచి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. దాంట్లో ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం, తర్వాత అప్రయత్న లాభాలు, ఆశించిన ఫలితాలు, ధనలాభం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా ఈ రోజున రేవతి నక్షత్రం వాళ్ళకి అనుకూలత అనేది బాగుంది. నేటి వైశిష్ట్యం మరి ఈనాటి వైశిష్ట్యం ఏంటో తెలియజేయండి. శ్రావణ మాసం అంటేనే పండగలు, పర్వదినాలు అని చెప్పుకుంటాం కదా. ఈ రోజున మనకి శ్రావణ సోమవారం అయింది. మామూలుగా సోమవారాలకి ఇక్కడ ఈ శ్రావణ మాసంలో విశిష్టత అనేది చాలా ఎక్కువగా ఉంది. శుక్రవారాలు, మంగళవారాలు మాత్రమే కాకుండా సోమవారాన్ని కూడా అధికంగా ఎందుకు ఇచ్చారు అంటే శ్రావణ మాసం అంతా కూడా శివుడికి చాలా ప్రీతిపాత్రమైంది. ఆయనకి బిల్వపత్రాలతో పూజ చేయడం, అలాగే అభిషేకాలు చేయడం, దాంతోపాటుగా రుద్రాభిషేకాలు మొదలైనవన్నీ కూడా ఆయనకి చాలా 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 ఇష్టమైనవి. కాబట్టి ఈ రోజున ఆయనకి సంబంధించి శ్రావణ సోమవారం నాడు ప్రతి వాళ్ళు కూడా అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక రకంగా చేస్తూ ఉంటారు. అంటే నార్త్ ఇండియాలో ఒక రకంగాను, సౌత్ ఇండియాలో కూడా ఒక రకంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మనకి పూర్ణిమాంతం, అమావాస్యాంతం డిఫరెన్స్ కూడా ఉంది. అంటే మనకంటే ముందే వాళ్ళకి స్టార్ట్ అయిపోయినట్టు కూడా ఉంటుంది ఈ యొక్క శ్రావణ మాసం. అందుకని వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే ఈ పండగకి వాళ్ళు దాదాపుగా సోమవారం నాడు మొదలుపెట్టి ఒక 16 సోమవారాల పాటు ఈ పూజ చేసుకున్నట్టుగా ఇలాగా చేస్తారు. మామూలుగా ఏంటంటే శ్రావణ మాసంలో తప్పనిసరిగా హరిహరులు ఇద్దరిని కూడా పూజ చేయాలి. అంటే విష్ణుమూర్తి తర్వాత ఈ శివుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ప్రతి వారానికి కూడా అంతే విశిష్టత ఉంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ రోజున శ్రావణ సోమవారం నాడు వీలైతే ఇంట్లోనే పూజ చేసుకొని, లేకపోతే దేవాలయానికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళగలిగినా, అలాగే ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు తప్పనిసరిగా శివుడికి సంబంధించిన నామం, తర్వాత ఆయనకు సంబంధించిన పంచాక్షరి మంత్రం ఇవన్నీ కూడా చేసుకుంటూ తప్పనిసరిగా శివుడికి సంబంధించి కొందరు 16 వారాలను పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. కొందరు అలా కాకుండా కేవలం ఈ 4 వారాలు చేసుకునే పరిస్థితి బట్టి, వాళ్ళకు ఉండే పద్ధతి బట్టి ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి శ్రావణ సోమవారం అనేది అతి విశిష్టమైంది. ఎందుకంటే స్కాంద పురాణంలో శివుడు ఖచ్చితంగా ఏమని చెప్పడం జరిగిందంటే సనత్ కుమారుడికి, ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా విలువైనది. ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించడమే కాకుండా ఆ నియమాలు అనేవి పాటించగలిగిన వాళ్ళు చక్కగా పాటించినట్లయితే భగవంతుడి దగ్గర నుంచి తప్పనిసరిగా ఒక కటాక్షం అనేది ఏర్పడడం అనేది, అన్ని విధాలా వాళ్ళు ఇందులోకి రావడం అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ మాసంలో ప్రతి తిథి, ప్రతిరోజు కూడా ముఖ్యమైనదే. దాంతోపాటుగా వ్యక్తుల యొక్క అభివృద్ధికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా శ్రావణ సోమవారం నాడు ఒకవేళ ఉపవాసం ఉండలేకపోయినా కూడా కనీసం శివుడికి సంబంధించిన ఏదైనా లింగాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ ఇలాంటివి వినడం, వాటిని చేయగలిగితే చేసుకోవడం మొదలైనవి చేయడం వల్ల, ఇవాళ శివుడిని పూజ చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఉండడం, దాంతోపాటుగా యశస్సు, కీర్తి, అభివృద్ధి, ఆరోగ్యం మొదలైన వాటన్నిటికి కూడా అవకాశాలు ఉంటాయి. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా ద్వాదశ రాశి ఫలితాలు తెలియజేస్తూనే నేటి పంచాంగ వివరాలు కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.